వైఎస్ఆర్సీపీ నుంచి దాదాపు 81 మందికి సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీటు ఇవ్వలేదు ఈసారి. కానీ అటువంటి వాళ్ళందరికీ మీరు కనపడరా? మీ పార్టీ కనపడదా? మీ పార్టీలో కనపడాలని ఒక ఇది లేదా? మీరు అట్రాక్ట్ చేయలేకపోతున్నారు వాళ్ళు. నో రాజకీయం అంటేనే వందల కోట్ల రూపాయల బిజినెస్. 50 కోట్ల రూపాయలు పెట్టి గెలిచిన ఎమ్మెల్యే రేపు ఎమ్మెల్యేగా దిగేలోపు 500 కోట్లు సంపాదించాలని చూస్తున్నాడు. ఓకే, మీరు చూడండి, కనీసం కడుపుకి అన్నం తింటున్నామన్న ఇంగిత జ్ఞానం లేకుండా, మన తల్లిదండ్రి మనల్ని ఎంత ప్రేమగా కన్నారు, మనం కూడా మనుషులమే అని పశువుల కంటే హీనంగా, ఓకే, పశువుల కంటే హీనంగా, వీళ్ళకంటే బురదలో పొందే పందులు చాలా నయం. ఎవరికంటే ఉండవల్లి శ్రీదేవి, పార్టీలు మారినోళ్ళు. ఈ మధ్యకాలంలో తెలుగుదేశం నుంచి వైఎస్ఆర్సీపీకి, వైఎస్ఆర్సీపీ నుంచి తెలుగుదేశానికి, తెలుగుదేశం నుంచి జనసేనకి వెళ్ళినటువంటి ఈ బురద పందులు ఈ రాష్ట్ర రాజకీయాలకి మాయని మచ్చ ప్రజాస్వామ్యానికి చేసేటువంటి తూట్లు పొడిచేటువంటి అత్యంత దుర్మార్గులు. ఓకే, ఇప్పుడు ఈరోజు వాడెవడో, అతని పేరు ప్రకాశం జిల్లాలో సిద్ధారాఘవరావు, మళ్ళీ తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయిపోతున్నాడు. అవును, అంటే వీళ్ళందరూ కూడా ప్రతిసారి పార్టీలో మారుతున్నాడు. ఇప్పుడు నేనున్నానండి, నేను ఒక సాధారణమైనటువంటి పార్టీ పెట్టుకొని నేను ఎదగాలని చూస్తున్నాను. నేను ఏ రోజు అధికారం అనుభవించలా. అధికారం అనుభవించి ఈరోజు అధికారంలో ఉన్నప్పుడు నా పార్టీలోకి వచ్చి చేయనోడు రేపొద్దున నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయి మరలా నా అధికారంలో ఉన్నప్పుడు నా పార్టీకి వస్తే అప్పుడు నేనేమంటానంటే, బుద్ధి జ్ఞానం ఉందా? నేను చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు నా పార్టీలో 5 ఏళ్ళు ఉన్నావు, మళ్ళీ చంద్రబాబు నాయుడు చీఫ్ మినిస్టర్కి అయితే 5 ఏళ్ళు అటు వెళ్ళిపోయినావు, మళ్ళీ నేను చీఫ్ మినిస్టర్ అయితే మళ్ళీ నువ్వు వస్తున్నావు, అసలు నీకు ఇంగిత జ్ఞానం ఉందా, నీతి జాతి ఉందా, గెట్అవుట్ అని నేను అనకపోతే తప్పు నాది. ఇప్పుడు నా పార్టీలోకి వీళ్ళెవ్వరూ వస్తున్నారా రావట్లేదు అనేది అస్పృస్తుతం. ఓకే, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడేమో ఆయన దగ్గరికి వెళ్తారంట, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే ఆయన దగ్గరికి వెళ్తారంట. అంటే అధికారం ఎటుంటే అటు వెళ్ళేటువంటి వ్యక్తులకి చంద్రబాబు నాయుడు బేస్గా నిలబడ్డారు. ఓకే ఓకే శ్రావణ్ కుమార్ గారు, ఒక అంశం అయితే ప్రధానంగా చర్చకు వస్తుంది. ఈసారి 2024 ఎన్నికలు ప్రతి పార్టీకి చాలా కీలకంగా మారబోతున్నాయి. అభ్యర్థుల ఎంపికలు కూడా అలానే ఉంటాయని కూడా అంటున్నారు. ఆ విధంగా ఎంపిక చేసుకున్నారు ప్రధాన పార్టీలు అయితే. ముఖ్యంగా టీడీపీకి సంబంధించినట్టు చూసుకుంటే మనం చాలామంది సీనియర్ నాయకులకి ఈసారి సీటు లేదు, సీటు ఇవ్వలేదని కూడా చెప్తూ ఉన్న పరిస్థితుల్లో, మొన్నటి వరకు ఏదో ఒక పార్టీలో బీజేపీ కానీ, జనసేన కానీ, లేకపోతే టీడీపీ కానీ ఏదో ఒక పార్టీలో తనకు సీటు వస్తుందని ఆశ పెట్టుకున్నటువంటి రఘురామకృష్ణరాజు లాంటి వారికి కూడా ఈరోజు మొండి చేయి చూపించింది. రాజకీయాలకు దూరంగా పంపించే ఏర్పాట్లు కూడా చేస్తున్న పరిస్థితులు ఎలా చూస్తారు దీన్ని? అంటే ఈ సీట్లు ఓట్లు గొడవ తెలుగుదేశం పార్టీ వ్యక్తిగతమైనటువంటి, అవును, వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి నిర్ణయం. దాంట్లో నేను పెద్ద కామెంట్ చేయను. కానీ నేను 5 సంవత్సరాల నుంచి ప్రభుత్వం మీద పోరాటం చేసే సందర్భంలో ఈ రాజకీయ పార్టీల యొక్క ఆలోచన మీద, ఈ రాజకీయ పార్టీలకి ఎవరెవరు హెల్ప్ చేశారనే దాని మీద నాకు ఒక అవగాహన ఉంది. ఓకే, రఘురామకృష్ణరాజు ఆయన ఎంపీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి, నాకు తెలిసి తెలుగుదేశం పార్టీకి ఆయన చేసినంతగా బహుశా తెలుగుదేశం పార్టీకి నాయకులు కూడా, అచ్చెన్నాయుడు కూడా చేసి ఉండడం. పార్టీ లేదన్న అచ్చెన్నాయుడు, గంటా శ్రీనివాసరావు, నారాయణ, ఎక్కడున్నారు వీళ్ళంతా? పత్తిపాటి పుల్లారావు, ఎక్కడున్నారు వీళ్ళంతా? ఈ రోజున టికెట్ల కోసం మళ్ళీ తెర మీదకి వచ్చారు. వీళ్ళందరికీ కంటే కూడా చంద్రబాబు నాయుడు ఆశ్రమం ఇచ్చాడు. నేను వాళ్ళు ఎవరికి టికెట్లు ఇచ్చుకున్నారో నేను మాట్లాడను. కానీ ఈ రాష్ట్ర ప్రజలు 5.5 కోట్ల మంది ప్రజలు అల్లల్లాడిపోతున్నప్పుడు, ఈ రాష్ట్ర ప్రజలు అలో లక్ష్మణ అని గావు కేక పెడుతున్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి చేతిలో బలైపోయినటువంటి బిడ్డలు ఆక్రందనలు పెడుతున్నప్పుడు, అసలు కనీసం స్పందించని వ్యక్తులందరినీ తీసుకొచ్చి ఈరోజు 100 కోట్లు 200 కోట్లు నారా లోకేష్ కలెక్ట్ చేసి వాళ్ళందరికీ టికెట్లు ఇచ్చినారు. ఈ రాష్ట్రం కోసం నిజాయితీగా పోరాటం చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పాపం తెలుగుదేశం పార్టీలో టికెట్లు పాపం వాళ్ళు ఖచ్చితంగా నిజంగా బాధపడతారు. ఇప్పుడు మాలాంటి వాళ్ళు ఒక పార్టీ పెట్టుకున్నాం. నేను మొదటి నుంచి కూడా ఒక సిస్టమేటిక్ వ్యూతో ఉన్నా. నేను ఒక పార్టీ పెట్టాను. నేను మాట్లాడే ప్రతి మాట, నేను కూడా నాకు తెలిసి రఘురామకృష్ణరాజుతో ఈక్వల్గా నేను కూడా ఈ రాష్ట్రంలో ఫైట్ చేశాను. అవును, అమరావతి ఉద్యమం, అన్నీ అమరావతి ఉద్యమం అంటారేంటండి? ఈ రాష్ట్రంలో నేను ఫైట్ చేయని ఉద్యమం ఏంటి? రాష్ట్రంలో నేను ఫైట్ చేయని అంశమే లేదు.
జగన్మోహన్ రెడ్డి గారు అని మాట్లాడలేని సందర్భంలో కూడా జగన్మోహన్ రెడ్డి మీద ఫైట్ చేసినాను నేను 5 సంవత్సరాలు. కానీ నా వ్యూ తెలుగుదేశం పార్టీని దృష్టిలో పెట్టుకుని నేను చేయాల. నేను దృష్టిలో పెట్టుకున్నది నా యొక్క పార్టీ ప్రజలకు నేను ఎంత దగ్గర అయ్యాను అనే అంశాల మీద. నేను మొదటి నుంచి తెలుగుదేశం పార్టీతో నాకు కనెక్షన్ లేదు, తెలుగుదేశం పార్టీలో టికెట్ తెచ్చుకోవాలని ఆలోచన లేదు, తెలుగుదేశం పార్టీతో కలిసి మెలగాలని ఆలోచన లేదు. ఎందుకంటే ఈ దుర్మార్గుల గురించి నాకు తెలుసు ముందుగానే. ఐ హ్యావ్ మై ఓన్ ఒపీనియన్. అంటే ఇటువంటి పరిస్థితులు వస్తాయి 100% నేను చాలా ఈ పరిస్థితుల్ని ముందుగానే నేను ఎస్టిమేట్ వేశాను. చంద్రబాబు నాయుడు కరేపాకులాగా వాడుకొని పడేయటంలో గిన్నీస్ బుక్ సాధించాడు. వీళ్ళ బాబు రికార్డు సాధించాలి అని నారా లోకేష్ ప్రయత్నం చేస్తున్నాడు. వీళ్ళందరి గురించి నాకు తెలుసు. అందుకని నేను వాళ్ళ అనుకూలమైన మీడియా అని చెప్పేటువంటి మీడియాలో మాట్లాడే ప్రతి క్షణం నేను ప్రభుత్వాన్ని విమర్శించాను. ఓకే, మీరు నా 5 సంవత్సరాల డిబేట్లు చూడండి. ఏ సందర్భంలో అయినా సరే నేను మీకు మళ్ళీ మీ మీడియా ద్వారా రాష్ట్ర ప్రజలను కూడా కోరుతున్నా, ఏ సందర్భంలో అయినా సరే చంద్రబాబు నాయుడు ది గ్రేట్ అనుకొని, చంద్రబాబు నాయుడు ఒక్కడే ఈ రాష్ట్రానికి పరిపాలన అనుకొని, చంద్రబాబు నాయుడు లెజెండరీ అని నేను మాట్లాడలా. నేను మాట్లాడింది ప్రభుత్వ వ్యతిరేకత అయినప్పుడు ప్రతిపక్షానికి అనుకూలంగా అనుకోవచ్చుగా. ఖచ్చితంగా. ఇప్పుడు సార్ నేను ఒక మాట చెప్పండి. నేను ఒక పార్టీ, చంద్రబాబు నాయుడు ఒక పార్టీ, నా జనసేన ఒక పార్టీ, బీజేపీ ఒక పార్టీ, ఇప్పుడు మేము సిపిఐ సిపిఎం ఒక పార్టీ. ఇప్పుడు మేమందరం కలిసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడాలి, ప్రభుత్వం చేసే తప్పుల్ని వ్యతిరేకించాలి. అవునా కదా? తప్పు చేస్తే వ్యతిరేకించాలి, అంతే కదా. ప్రజాస్వామ్యం అంటే ఏంటి? తప్పు చేస్తే వ్యతిరేకించాల్సిన అవసరం ప్రతిపక్షాల మీద ఉంది. ఖచ్చితంగా ఉంది. ప్రజాస్వామ్యం అంటేనే డెమోక్రసీలో పాలక పక్షం మీద ప్రతిపక్షాలు ఫైట్ చేయాలి. ఇప్పుడు సిపిఐ రామకృష్ణ గారు సిపిఎం ఆయల్లో సిపిఐ వాళ్ళు సిపిఎం వాళ్ళు ప్రభుత్వం మీద విమర్శించారనుకోండి, చంద్రబాబు నాయుడు మనుషులా? మీరు ఎందుకు అట్లా చూస్తారు? నాది ఒక ఇండిపెండెంట్ పార్టీ అండి. నేను ప్రభుత్వం మీద ఫైట్ చేసింది నా కోసం ఫైట్ చేసుకున్నా, నా బిడ్డల కోసం ప్రయత్నించుకున్నా, నా తమ్ముళ్ళ కోసం, నా చెల్లెళ్ళ కోసం, నా అన్నల కోసం, నా పార్టీ కోసం, నా జాతి కోసం నేను ఫైట్ చేసుకున్నా. నేను ఫైట్ చేసే సందర్భంలో ఆ మీడియా ప్లాట్ఫామ్ నాకు ఉపయోగపడి ఉండొచ్చు. ఆ మీడియా ప్లాట్ఫామ్లో నేను ప్రభుత్వం మీద ఫైట్ చేయడం వల్ల నేను చంద్రబాబు నాయుడుకి ఫేవర్ ఏమో అనుకున్న భావన ఉండొచ్చు. బట్ ఐ నెవర్ ఎవర్ సపోర్ట్ చంద్రబాబు నాయుడు ఇన్ ఎనీ వ్యూ. బట్ చంద్రబాబు నాయుడు మీద జరిగిన దాడిని ఖండించా, రఘురామకృష్ణ గారి మీద జరిగిన దాడిని ఖండించా, సోషల్ మీడియా మీలాంటి జర్నలిస్టుల మీద పెట్టిన కేసుల్ని ఖండించా, రమేష్ కుమార్ గారి మీద ఎలక్షన్ కమిషన్ మీద జరిగిన దాడిని ఖండించా, మాజీ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎన్వి రమణ మీద జరిగిన దాడిని ఖండించా, అమరావతి రైతుల మహిళల మీద జరిగిన దాడులను ఖండించా. ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరి మీద అన్యాయం జరిగినా నేను ఖండించా. దట్ డస్ నాట్ మీన్ దట్ ఐఎమ్ ఫేవర్ టు చంద్రబాబు నాయుడు. దట్ డస్ నాట్ మీన్ దట్ ఐఎమ్ ఫేవర్ టు XYZ. ఒక ప్రతిపక్ష పార్టీగా ప్రభుత్వాన్ని ఎదిరించినప్పుడు నన్ను సహజంగానే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తి అనుకోని ఉండొచ్చు. తెలుగుదేశం పార్టీలో నేను టికెట్ ఆశించలేదు, తెలుగుదేశం పార్టీకి నాకు సంబంధం లేదు. నాది ఒక ఇండిపెండెంట్ పార్టీ, నా భావజాలం నాది. నేను 2019లోనే డిసైడ్ అయినా 2023లో పార్టీ పెట్టాలి, 2024లో నా పార్టీ నుంచి 175 మంది అభ్యర్థుల్ని పోటీ చేయించాలి, ఈ రాష్ట్రంలో ప్రత్యామ్నాయమైనటువంటి రాజకీయ పార్టీ ఉండాలని నేను 2019లోనే డిసైడ్ అయ్యి రాష్ట్రంలో ప్రశ్నించడానికి వచ్చినటువంటి వ్యక్తి. ఓకే, జడ శ్రవణ్ కుమార్ గారు జై భీమరావు పార్టీ, భారత పార్టీ పెట్టుకొని ముందుకు వస్తున్నారు. ప్రధానంగా ఈ ఎన్నికల్లో, వచ్చే ఎన్నికల్లో ఎవరి ఓట్లు చీల్చడానికి, ఎవరిని ఓడించడానికి, ఏ పార్టీని గద్దెదించడానికి ఎన్నికల్లో వస్తున్నారంటే ఏం చెప్తారు మీరు? బహుశా నేను పోటీ చేయటం వల్ల దెబ్బ ఎవరికి పడుతుంది అనే విషయంలో మాత్రం ఎన్డీఏ కూటమికే దెబ్బ అని నేను అనుకుంటున్నాను. ఎలా అంటారు అది? అంటే ఎందుకంటే ఇప్పుడు మేము ఒక కాన్సెప్ట్ తోటి, కంటెంట్ తోటి వస్తున్నాము. ఇప్పుడు మీరున్నారు, మీరు ఒక ఎస్సీ, ఓకే, మీరు ఈ ప్రభుత్వంలో నుంచి కొంచెం ఇబ్బంది పడ్డారు. మీ ఫ్రెండ్ ఇంకో అతను ఉన్నాడు, అతను కూడా ఎస్సీయో మొత్తానికి ఒక ఓటు. అతనికేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే చాలా అభిమానం ఉంది, మీకేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీకు ఎలిజిబిలిటీ ఉన్న ఒక స్థలం ఇవ్వాల, మీకు కోపం ఉంది. ఇప్పుడు నేను జడా శ్రావణ్ కుమార్ అనే వ్యక్తిని వచ్చా, కోటేశ్వరరావు గారు నాకు ఓటేయండి, జై భీమరావు భారత్ పార్టీ పెట్టుకున్నాను, నాకు ఓటేయండి అన్న. సరే అండి చూస్తాను అని అన్నాడు. నేను మీ ఫ్రెండ్ని కూడా అడిగా, నాకు ఓటేయి బాబు, జడా శ్రావణ్ కుమార్ నేను కూడా ఒక పార్టీ పెట్టుకున్నాను, ఆయన కూడా పోయేస్తాను అన్నాడు. నేను అడిగి వచ్చేసిన తర్వాత మీ ఇద్దరు మానసిక సంఘర్షణ ఎలా ఉంటుందంటే, మీరేమో మాకు స్థలాలు ఇవ్వలేదు, పట్టాలు ఇవ్వలేదు, ఓటు వేయకూడదు అనుకుంటున్నాను, కోపంగా ఉంది, ఎవరికి గెద్దాం ఓటు, శ్రవణ్ కుమార్ మనోడే కదా, పాపం 5 సంవత్సరాల నుంచి కష్టపడ్డాడు కదా, శ్రవణ్ కుమార్ లేక అని చెప్పేసి
జగన్కి ఓటు వేయకూడదు అనుకున్న నెగిటివ్ ఓటింగు, ప్రభుత్వ వ్యతిరేకమైన ఓటింగు, యాంటీ ఇన్కంబెన్సీ ఓటింగు, మీరు జగన్కి ఓటు వేయకూడదు అనుకుంటే మీకు ఆప్షన్స్ 1, 2, 3, 4 కనపడతాయి. 1, 2, 3, 4లో 1 చంద్రబాబు నాయుడు, 2 జడా శ్రావణ్ కుమార్, 3 షర్మిల, 4 ఇంకోటి సిపిఎం కనపడతాయి. ఓటు వేయకూడదు అనుకున్నటువంటి ఓటు ఆప్షన్ చూసుకొని శ్రవణ్ కుమార్కి ఒక ఓటు వేసాడు అనుకోండి, తెలుగుదేశానికి వేయాల్సిన ఓటింగ్ జడా శ్రావణ్ కుమార్కి వస్తుంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటింగ్ చీలచ్చటమే జడా శ్రావణ్ కుమార్ లక్ష్యం. ఓకే, నెంబర్ 1. నెంబర్ 2, ఇతను ఉన్నాడు, మీ ఫ్రెండ్ ఉన్నాడు. మీ ఫ్రెండ్ పాజిటివ్ ఓటింగ్, అది ఎన్ని చెప్పినా జగన్మోహన్ రెడ్డికి ఓటేయాలి, ఇంకా ఒకే ఆప్షన్. ఆయనకి మిగతా ఆప్షన్స్ ఉండవు. సో ప్రభుత్వానికి ఓట్ వేయాలి అనుకున్న పాజిటివ్ ఓటింగ్ని నేనెవరూ చేల్చలేను. చంద్రబాబు నాయుడు చేల్చలేడు, నారా లోకేష్ చేల్చలేడు, లేకపోతే షర్మిల చేల్చలేదు, సిపిఎం వాళ్ళు చేల్చలేరు. సో పాజిటివ్ ఓటింగ్ జగన్మోహన్ రెడ్డికి వెళ్ళిపోద్ది. నెగిటివ్ ఓటింగ్ అనే వ్యక్తిని నేను షేర్ చేసుకోవటం వల్ల నష్టపోయేది ఎన్డీఏ కూటమి. ఓకే. సో కాబట్టి నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను కూడా 5,000 ఇచ్చారనుకోండి మీ ఫ్రెండ్కి, రేపొద్దు నేను వస్తానండి, రేపొద్దున మీకు ఏది కావాలో అది చూసుకుంటాను అనుకోండి. సో నేను ఎప్పుడైతే జగన్ పాజిటివ్ ఓటింగ్ని చేల్చగలుగుతానో అప్పుడు జగన్కి నష్టం. యాజ్ లాంగ్ యాజ్ నేను ఒక అంబేద్కర్ పాంప్లెంట్ ఇచ్చి నమస్కారం పెట్టి దండేస్తే నాకు వచ్చేది ప్రభుత్వ వ్యతిరేక ఓటింగే తప్ప కాదు. సో ఈ సందర్భంలో ఖచ్చితంగా నా టార్గెట్ ఎన్డీఏ 50 మంది ఎమ్మెల్యేలని ఓడించడమే లక్ష్యంగా నేను 2024లో దిగుతున్నాను. చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి కానివ్వను.